నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిచెన్ బై గాయత్రి। ఈ రోజు మన కిచెన్ లో టేస్టీ టమాటా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలనేది రెస్టారెంట్ స్టైల్లో డాబా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలనేది చూద్దామండి। వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు 3 ఆప్షన్స్ అనేవి వస్తాయి। అందులో వచ్చేసి ఆల్ అండ్ నోటిఫికేషన్ ప్రెస్ చేయండి। అప్పుడే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది। అంతేకాకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి। ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాము। ఈ టమాటా కర్రీ ప్రిపేర్ చేయడానికి ఏమేం కావాలనేది ఇప్పుడు చూద్దామండి। మనము ఈ టమాటా కర్రీకి ఫస్ట్ వచ్చేసి మనము 1/2 కేజీ టమాటాలు తీసుకున్నామండి। ఇలా చిన్న చిన్న కట్ చేసుకున్నాం కదా। ఆనియన్స్ తీసుకొని ఇలా కట్ చేసుకున్నాము। అలాగే పచ్చిమిర్చి అండి 3 తీసుకొని నేను ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను। ఆయిల్, పోపు దినుసులు కొద్దిగా, పసుపు, ఉప్పు, కారం 1 స్పూన్, ధనియాల పొడి 1 స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, ఎల్లిపాయలు వచ్చేసి 5-6, గరం మసాలా 1 చిన్న టీ స్పూన్, పొట్టి కొబ్బరి పొడి కొద్దిగా అండి, కొత్తిమీర కొద్దిగా। నెక్స్ట్ వచ్చేసి స్టవ్ పైన ఇలా ఏదైనా బాండి పెట్టేసుకోండి। ముందుగా స్టవ్ వెలిగిద్దాము। బాండి వేడెక్కిన తర్వాత ఆయిల్ అండి, ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు, నెక్స్ట్ ఆనియన్స్ అండి, మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అవి ఆనియన్స్ వేసిన తర్వాత కొద్దిగా దూరగా వేయించుకున్నామండి। చూడండి ఆనియన్స్ అయితే వేగిపోయాయి। నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి చీలికలు అండి, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు ఇవి కూడా కొద్దిగా వేగనిద్దామండి। చూడండి పచ్చిమిర్చి కూడా వేగిపోయింది। నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి। అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగిపోయిందండి। నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదా అవి యాడ్ చేసేయాలి। నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి కొద్దిగా పసుపు, ఉప్పు కొద్దిగా, నెక్స్ట్ మనం కొద్దిగా స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా ఎల్లిపాయలు అవి వేసేసి మొత్తం ఒకసారి కలిపేసేద్దామండి। వాటర్ ఏమి యాడ్ చేయొద్దు ఇప్పుడే, ఫస్ట్ ఇవి నూనెలో అనేది మగ్గాలండి। ఎల్లిపాయలు అనేది ఇప్పుడు వేస్తే ఆయిల్ మాత్రం వేయద్దండి, మన టమాటాల పైన వేసి మగ్గిస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటాయి ఎల్లిపాయలు। ఇలా మొత్తం ఒకసారి కలిపేసేద్దామండి। ఇప్పుడు వచ్చేసి మూత వచ్చేసి ఒక 5 మినిట్స్ అలాగే మగ్గిద్దాము। మధ్యలో మధ్యలో చెక్ చేసుకుంటామండి। ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేయండి। మళ్ళీ 5 మినిట్స్ అలాగే ఉంచుదాము। 5 మినిట్స్ అయితే అయిపోయిందండి। ఇప్పుడు ఎలా ఉందని చూద్దాము। చూడండి టమాటాలు అయితే చాలా బాగా ఉడికిపోయాయండి। చూడండి ఎల్లిపాయ మాడకుండా ఇలా ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎల్లిపాయలు। మీరు ఎప్పుడైనా టమాటా కర్రీలో ఎల్లిపాయలు వేసుకొని చూడండి ఎంత టేస్ట్ ఉంటాయి ఎల్లిపాయలు। సో ఇప్పుడైతే ఇది మగ్గిపోయిందండి। నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి కారము 1 స్పూన్, ధనియాల పొడి 1 స్పూన్, 1 చిన్న టీ స్పూన్ వచ్చేసి గరం మసాలా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసేసేయండి। చూడండి ఈ స్టేజ్లో కావాలంటే మీరు వాటర్ యాడ్ చేసుకోవచ్చు। చూడండి బాగా ఇలా కలిపేసేసేయాలి। చూడండి ఆయిల్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది। కర్రీ అనేది స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగా వస్తుందండి స్మెల్। ఇప్పుడు ఇందులోకి అయితే కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను అండి। రైస్ లేక్ కాబట్టి వాటర్ యాడ్ చేస్తున్నాను, మీరు చపాతీలోకి రోటీలోకి అయితే వాటర్ యాడ్ చేసుకో మీ ఇష్టం అండి, అది కావాలనుకున్నాను వాటర్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే లేదు। చూడండి వాటర్ యాడ్ చేసి మొత్తం ఒకసారి కలిపేసేద్దాము। మొత్తం కలిపిన తర్వాత మూత ఉంచేసి ఇంకో 1 మినిట్ అలా అయితే హై ఫ్లేమ్లో పెట్టి అలాగే ఉడకనిద్దామండి। కర్రీ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దామండి। నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి కొద్దిగా కొబ్బరి వేసిన తర్వాత బాగా కలపండి। చూడండి కర్రీ అయితే చాలా అంటే చాలా స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి। ఫైనల్గా వచ్చేసి కొత్తిమీర వేసి మళ్ళీ ఒకసారి కలిపేసేసి మూత పెట్టేసేయండి। ఆ కొత్తిమీర ఫ్లేవర్ అనేది ఆ కర్రీకి అనేది బాగా పట్టేసుకుంటుంది। ఇప్పుడు వచ్చేసి మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాము। ఇప్పుడైతే మనం ఈ టమాటా కర్రీని వచ్చేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి। చాలా అంటే చాలా బాగుంది, టేస్ట్ వైజ్ అయితే సూపర్గా ఉందండి, చాలా అంటే చాలా బాగుంది। మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి। ఇంట్లోనే టమాటా కర్రీ రైస్లోకి రోటీలోకి ఎందులోకైనా బాగుంటుందండి।
సో ఇదే అండి ఇవాళ వీడియో వచ్చేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత ఆల్ అండ్ నోటిఫికేషన్ ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా వస్తుంది. ఇంకో టేస్టీ రెసిపీతో మీ ముందు ఉంటానండి. అంతవరకు సెలవు, నమస్తే.